హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రీచ్ చాడల్ వెంకటేష్. ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. మేము యూత్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ, అప్పుడు పత్రికల్లో వాటిలో రాసేవారు. మీ హాబీస్ ఏంటంటే స్టాంప్ కలెక్షన్, కలం స్నేహం, సినిమాలు చూడడం, ఇలా రకరకాలుగా రాసేవారు. ఇప్పుడు అవన్నీ మీకు వింటే మీకు నవ్వు వస్తుంది. ఇప్పుడు హాబీస్ మారిపోయినాయి. ఓకే, ఒక్కొక్కరికి హాబీ ఉంటుంది, ఎవరి హాబీ వాళ్ళ ఇష్టం. దెర్ ఈస్ వన్ పర్సన్ హూస్ హాబీ ఈస్ ధోని బ్యాషింగ్. ధోనిని చెడామడ తిట్టడం, ధోని మీద శాపనార్థాలు పలకడం ఒక వ్యక్తికి హాబీగా నాకు అనిపిస్తుంది. ఆయన పేరు యోగరాజ్ సింగ్. యోగరాజ్ సింగ్ హ్యాపెన్స్ టు బి ఫాదర్ ఆఫ్ ఇండియాస్ ఐకానిక్ క్రికెటర్ యువరాజ్ సింగ్. యోగరాజ్ సింగ్ హిమ్సెల్ఫ్ ప్లేడ్ క్రికెట్ ఫర్ ఇండియా. ఒక టెస్ట్ మ్యాచ్, ఒక 6-7 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆ యోగరాజ్ సింగ్ పీరియాడికల్గా, సీజనల్గా అతనికి సడన్గా ఒక గుర్తుకొస్తుంది. ధోనిని ఎడాబడ తిట్టేస్తాడు. దాన్ని ఇప్పుడున్న వెబ్సైట్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, అన్ని రకాల మీడియా దాన్ని చాలా హైలైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక సెలబ్రిటీ క్రికెటర్ని, ఒక ఐకానిక్ క్రికెటర్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే దట్ బికమ్స్ ఎన్ ఇన్స్టెంట్ న్యూస్. అసలు మసాలా లాగా ఉంటుంది. అది జరుగుతుంది. నాకు ఏంటో అర్థం కాదు, అతనికి ఏంటి అబ్సెషన్ ఏంటి. ఇట్ ఇస్ నాట్ ఏ హాబీ. అబ్సెషన్ అంటే ఒక డేంజరస్ హాబీ అనుకోండి. అలాంటిది ఎప్పుడు ఉన్నటువంటి సడన్గా ధోని మీద విరుచుకుపడడం, అది చాలా కంటిన్యూస్ చేస్తుంది. అది ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ రిలవెన్స్. పోను ఏంటంటే అది ఒక జోక్గా మారిపోతుంది. అదే అవుతుంది. అయితే నేను వీడియోలో మాట్లాడదలిచింది ఏంటంటే, వితౌట్ జడ్జింగ్ ఎనీథింగ్, అసలు నిజంగానే ధోని ఒక విలన్గా మారాడా యువరాజ్ సింగ్ కెరియర్ విషయంలో అనేది నేను జస్ట్ ఒక లైట్గా టచ్ చేయదలుచుకున్నాను. నేను నా అభిప్రాయాలు ఏం చెప్పను. నాకేమనిపిస్తుంది అంటే, ధోని మీద కంటే కూడా విరాట్ కోహ్లీ మీద ఎక్కువ కోపం ఉండాలి కదా యోగరాజ్ సింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ధోని ఎప్పుడు వైట్ బాల్ క్యాప్టెన్సీ, T20 అండ్ వన్డే క్యాప్టెన్సీ వదిలేశాడు. 2016 అక్టోబర్లో వదిలేశాడు. యువరాజ్ సింగ్ కంటిన్యూ టు ప్లే వన్ డేస్ అండ్ T20s ఇన్ 2017 మనం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. తర్వాత T20s ఆడాడు. 2017లో అతని కెరీర్ అట్ ది ఏజ్ ఆఫ్ ఐ థింక్ 37 కూడా ముగిసిపోయింది. అప్పుడు ఆ తర్వాత అతను సెలెక్ట్ చేయడు. మరి అలాంటప్పుడు యోగరాజ్ సింగ్ ఏమంటాడు, ధోని లేకపోతే మా కొడుకు ఇంకొక 5-6 ఏళ్ళు ఆడుండేవాడు. ధోని అతని కెరియర్ నాశనం పట్టించాడు మా కొడుకు కెరియర్. మరి ఇప్పుడు ధోని క్యాప్టెన్ కాదు కదా అంటే, ఒకనొక సందర్భంలో ఏమన్నాడంటే, అప్పుడు ఇంకా విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు సంగతి ఏమన్నాడంటే, రవిశాస్త్రి ధోని కలిసి మా కొడుకు అన్యాయం చేశారు. యువరాజ్ సింగ్ కాదు, మన విరాట్ కోహ్లీకి ఏం తెలుసు, విరాట్ కోహ్లీ బచ్చా అని అన్నాడు. సో అదేంటి నాకు అర్థం. అంటే అప్పుడు విరాట్ కోహ్లీ క్యాప్టెన్ కాబట్టి అతను అంటే అనవసరమైన సమస్యలు వస్తే అతను ఇప్పుడు పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. ధోని అనొచ్చు, ధోనికి ఇప్పుడు అన్నట్టుగా అదొక ఫీలింగ్ అతను కలిగింది అప్పట్లో. సో ఎప్పుడు ఈ నెవర్ క్రిటిసైజ్డ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసిపోయింది. నేను ఇది కూడా అంటలేదు విరాట్ కోహ్లీ కారణం, ధోని కాదు యువరాజ్ సింగ్ విషయంలో విరాట్ కోహ్లీ. ఎందుకంటే యువరాజ్ సింగ్ ప్రావెస్ వాజ్ ఆన్ ద వేన్. అంటే అతని ప్రతిభ సన్నగిలితో వచ్చింది. పర్టికులర్లీ ఆ క్యాన్సర్ తర్వాత అతను ఫైట్ చేశాడు, మళ్ళీ టీంలోకి వచ్చాడు. కానీ హీ వాజ్ నాట్ ది సేమ్ యువరాజ్ సింగ్. అదే అక్కడ వచ్చిన ప్రాబ్లం. సో అతను గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా లేడు. అది కూడా నేను స్టాట్స్ చూశాను. చూసిన తర్వాత మీతో వీడియో మాట్లాడుతున్నాను. దానివల్ల ధోని అతని కెరియర్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని నేను గతంలో కూడా వీడియో చేసిన. ఎప్పుడో ఏప్రిల్ 2020లో చేసిన వీడియో. నేను డేట్ కూడా చూసాను. దాన్ని మాహి మంచోడు కాదని ఒక వీడియో చేశాను. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే, ధోని ఇంకొంచెం ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఒక పర్టికులర్ పాయింట్లో యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ బారిన పడి మళ్ళీ రికవర్ అయ్యి వచ్చిన తర్వాత అప్పట్లో యోయో టెస్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. యువరాజ్ సింగ్ క్లియర్డ్ యోయో టెస్ట్. అది చాలా కష్టం అతను, ఎందుకంటే అతను హీ వాజ్ నాట్ ఇన్ ద సేమ్ ఫిజికల్ ఫిట్నెస్. అంత గతంలో అంత ఫిట్గా లేడు.
క్యాన్సర్ నుంచి వచ్చిన తర్వాత. కానీ అది అతి కష్టంగా దాన్ని క్లియర్ చేయగలిగాడు. చేసిన తర్వాత కూడా నువ్వు డొమెస్టిక్లో బాగా ఆడిన తర్వాత నేను తీసుకుంటావు అన్నట్టుగా అతన్ని పక్కన పెట్టానని ఆ వీడియోలో నేను చెప్పాను. సో అక్కడ అతను కెరియర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో అని ధోని నాకు కొన్ని ధోని కానీ ఎనీ క్యాప్టెన్ అందరినీ ప్లీజ్ చేయడం అనేది కుదరదు. మీ బాస్ అయినా అంతే. బాస్ మారినప్పుడు ఈక్వేషన్స్ మారితే తర్వాత బాస్ ఒకరిని ఫేవర్ చేసి ఒకరిని ఫేవర్ చేయడు. ఒకళ్ళు నచ్చుతారు, అది నచ్చరు, ఒక నచ్చరు, అలా ఉంటాయి కొన్ని. బాస్ కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకుంటాడు. సో ధోని విషయంలో చాలామందికి అలాంటి గ్రౌజ్ ఉంది. గౌతమ్ గంభీర్కి ఉంది, సెహ్వాగ్కి ఉంది, టెస్ట్ మ్యాచ్ల విషయంలో లక్ష్మణ్కి ఉంది, ఈవెన్ సచిన్, గంగూలీ లాంటి వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మా కెరియర్ కొనసాగకుండా అడ్డుపడ్డాడు అన్నట్టు. ఎందుకంటే నేను ఉన్నాను అనుకోండి, నేను అనుకుంటాను నేను చాలా గ్రేట్ అనుకుంటాను, కానీ ఒక స్టేజ్ అయిన తర్వాత నా ప్రతిభ సన్నగిలుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ద బెస్ట్ నేను అనుకుంటాను, కానీ అది ఐ మైట్ నాట్ బి ద బెస్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అలాంటి ఫీలింగ్ ఉండదు. సో దీంట్లో ఏంటంటే ఎవరిది తప్పు కాదు. యాక్చువల్లీ యువరాజ్ సింగ్ వాజ్ నాట్ ది సేమ్ యువి దట్ వీ నో. పర్టికులర్గా అతను బౌలింగ్ బాగా దెబ్బతింది. మీకు ఒక చిన్న స్టాట్ చెప్తాను నేను. ఇది అతను క్యాన్సర్ తర్వాత 30 ODIs ఆడాడు, 30 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు క్యాన్సర్ బారిన పడిన తర్వాత. ఆ 30 ODIsలో అతను తీసుకున్నది 2 వికెట్లు. అతని యావరేజ్, బౌలింగ్ యావరేజ్ 117, 100కి పైగా ఉంది యావరేజ్. అదే అతను 274 వన్డేస్ ఆడాడు బిఫోర్ క్యాన్సర్. అప్పుడు 109 వికెట్లు తీసుకున్నాడు. దాంట్లో అతని యావరేజ్ 38. యావరేజ్ ముఖ్యం. ఎన్ని తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు అంటే అన్ని మ్యాచ్లో బౌలింగ్ వేయకపోవచ్చు. సో యావరేజ్ పరంగా చూసుకుంటే, యావరేజ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, యావరేజ్ అంటే ఏంటంటే ది రన్స్ కన్సిడర్డ్ డివైడెడ్ బై ది వికెట్స్ టేకెన్. సో 38 యావరేజ్, ఇక్కడ 117 యావరేజ్. సో బౌలింగ్లో అతను అంత ఎఫెక్టివ్గా. T20స్లో మళ్ళీ బాగానే బౌలింగ్ వేశాడు. ఆఫ్టర్ క్యాన్సర్ కూడా పీరియడ్లో కూడా అతను T20లో మంచి బౌలింగ్ వేశాడు, వికెట్లు తీశాడు, బాగానే ఉంది. బట్ వన్డేల్లో అతను బౌలింగ్ పూర్తిగా సన్నగిలి, పూర్తిగా దెబ్బతింది. ఈవెన్ అతని ఫామ్ కూడా దెబ్బతింది. ఫామ్ కూడా మీరు చూడండి, పోస్ట్ క్యాన్సర్ అతను ఆడిన 30 ODIsలో అతను యావరేజ్ 27, అంతకుముందు 36.55 ఉండేది, 27.08 పడిపోయింది. యావరేజ్ పడిపోయింది. ఒక 100 ఉంది, 3 50s ఉన్నాయి ఆ పీరియడ్లో, అంతే. సో అతను తర్వాత రికవరీ వచ్చిన తర్వాత అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. T20స్లో కూడా అతని యావరేజ్ పెద్ద తేడా లేదు, 35 T20s ఆడాడు ఆఫ్టర్ దట్ క్యాన్సర్ ప్రాబ్లం తర్వాత. మళ్ళీ కంబ్యాక్ అయినప్పుడు 28 యావరేజ్ ఉంటే, ఒక ఓవరాల్ యావరేజ్ అయితే 25. సో 3 50s చేశాడు ఆ పీరియడ్లో. స్ట్రైక్ రేట్ పడిపోయింది. స్ట్రైక్ రేట్ ఒకప్పుడు ఓవరాల్ స్ట్రైక్ రేట్ 136 ఉంటే క్యాన్సర్ తర్వాత స్ట్రైక్ రేట్ 124కి పడిపోయింది. సో ఈ లోపల రవీంద్ర జడేజా లాంటి, అక్షర్ పటేల్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ మనకి దొరికారు. సో ఇతను బేసికలీ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయినప్పటికీ కూడా సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ రావడంతో ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ అతని వైపు, వాళ్ళ వైపు మొగ్గు చూపడం అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్. 2015 వరల్డ్ కప్కి అతను సెలెక్ట్ చేయకూడదు. 2011 వరల్డ్ కప్లో అతను హీరో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. మనం ట్రోఫీ గెలుచుకున్నామంటే దాంట్లో యువి కాంట్రిబ్యూషన్ విత్ ద బాల్, విత్ ద బ్యాట్ చాలా ఉంది. అగ్రీడ్. నెక్స్ట్ వరల్డ్ కప్కి అతను ఎందుకు సెలెక్ట్ కాలేదు? కారణం 2012 చివరికల్లా మళ్ళీ క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి కంబ్యాక్ అయ్యాడు కదా, 2013 ఆడాడు కదా అని మీరు అనొచ్చు. అది అప్పట్లో ట్విట్టర్లో వాటిలో కూడా, సోషల్ మీడియాలో చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమైంది, ఎందుకు సెలెక్ట్ చేయలేదు యువీని అని చెప్పి. కానీ అప్పుడు ఏంటంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే 2013లో, అదే 12 చివరి నుంచి అతను మళ్ళీ క్యాన్సర్ నుంచి వచ్చిన తర్వాత 21 ODIs ఆడాడు. 21 ODIs ఆడాడు. 2012లో 1-2, తర్వాత 13 మొత్తంలో 21 ODIsలో 2 50s చేశాడు. యావరేజ్ 18 మాత్రమే, 18కి పడిపోయింది యావరేజ్. సో కంబ్యాక్ అయిన తర్వాత ODIsలో అతని ఫామ్ బాగా డిప్ అయింది, చాలా చాలా పూర్గా కనిపించింది. సో 13 తర్వాత అతన్ని టీంలో సెలెక్ట్ చేయలేదు. త్రూఅవుట్ 2014, 2015 బిగినింగ్లో వరల్డ్ కప్ జరిగింది. సో 14 అంతా కూడా అతను ఇండియా తరఫున ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆడిన మేబీ T20s ఆడాడు, బట్ వన్డేస్ అయితే ఆడలేదు.
సో ఆడినప్పుడు అతను ఎలా డైరెక్ట్గా వరల్డ్ కప్కి సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే అది ఫామ్ డిప్ అయిందని చెప్పి అతన్ని తీసుకోలేదు. అయితే అతను వన్డే వరల్డ్ కప్కి ముందు 2015 వన్డే వరల్డ్ కప్ ముందు రంజీలో మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. 2-3 వరుసగా సెంచరీలు చేశాడు. దాంతో ఏంటంటే అతను మళ్ళీ ఫామ్లో ఉన్నాడు కదా, సెలెక్ట్ చేయాలి కదా అని ఒక నేను అప్పుడు ఒక ఆర్టికల్ రాశాను. అప్పట్లో ఒక న్యూస్ పేపర్లో, ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, యువీనా యువరక్తమా, సో ఎవరిని తీసుకోవాలి. సో యువరక్తానికి అప్పుడు అంబటి రాయుడు లాంటి ప్లేయర్ని తీసుకున్నారు, బట్ యువరాజ్ని పక్కన పెట్టారు. ఐ థింక్ అక్షర్ పటేల్ ఆల్సో గాట్ సెలెక్టెడ్ అలాంగ్ విత్ జడేజా ఇన్ దట్ వరల్డ్ కప్. సో వాళ్ళు యంగ్స్టర్స్ వైపు మొగ్గు చూపారు, యువీని తీసుకోలేదు. సునీల్ గవాస్కర్ని కూడా అప్పట్లో అడిగారు ఎందుకు యువరాజ్ని తీసుకోలేదంటే, యువరాజ్ మరి రంజీలో సెంచరీలు చేస్తే ఆ ఫార్మాట్ డిఫరెంట్ కదా, దానికి దీనికి ఏ సంబంధం, వన్డేలో అతని ఫామ్ అంత బాగాలేదు కాబట్టి అతను తీసుకోలేదు అన్నట్టుగా సునీల్ గవాస్కర్ కూడా. సో అప్పుడు అతని నాన్ సెలెక్షన్కి ఎలాంటి పెద్ద అంటే రాయుడుని 2019లో సెలెక్ట్ చేయనప్పుడు ఫీల్ అయినట్టుగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ యువీ వాజ్ నాట్ డూయింగ్ వెల్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఇన్ వన్డేస్. సో అతని ఫిట్నెస్ కూడా ఇష్యూ ఉంది, ఇంతకుముందు అంత గొప్ప ఫీల్డింగ్ చేయడం, హీస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫీల్డర్స్ కదా, చేయట్లేదు. సో అతని ఫామ్ అంతా డిప్ అయింది బౌలింగ్లో కానీ తర్వాత బ్యాటింగ్లో కానీ. అది ఆ రీజన్ని మనం పూర్తిగా పక్కన పెట్టేసి బ్లేమ్ చేయడం ఏంటి. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దీనికంతా విరాట్ కోహ్లీ అనే కారణం కూడా అంటలేదు. విరాట్ కోహ్లీ కాదు, ధోని కాదు. ధోని కొంతవరకు ఏమో నేను చెప్పినట్టుగా యోయో టెక్స్ట్ కారణం ధోని కావచ్చు. విరాట్ కోహ్లీని కూడా మనం బ్లేమ్ చేయలేము, ఎందుకంటే అతను గతంలో లాగా పర్ఫామ్ చేయట్లేదు, కొత్త వాళ్ళు వస్తున్నారు, ఈజ్ ఓవర్ ద హిల్, అతను ఏ ప్రకారం తీసుకున్నాను. సో అందుకని అది దృష్టిలో పెట్టుకోకుండా కేవలం బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. సో ఇవన్నీ కూడా నా దృష్టిలో ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఇన్సిన్యుయేషన్స్, అంటే తెలుగులో ప్రేలాపనలు. సో అతను ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేయడం, దాన్ని చాలా బోల్డంత పబ్లిసిటీ వచ్చేయడం, సో అది యువరాజ్ సింగ్కి చాలా అలాంటి. సో అతను ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ధోని అద్దంలో చూసుకోవాలి, ధోనిని ఎప్పటికీ నేను క్షమించను, జీవితంలో ఎప్పటికీ క్షమించాను నేను, ధోని గొప్ప క్రికెటరే కానీ గొప్ప వ్యక్తి కాదు అతను, నా కొడుకు కెరియర్ని నాశనం చేశారు, అది ఇది అని చెప్పి శాపనార్థాలు పెట్టాడు. ఈవెన్ కపిల్ దేవ్ కూడా, మనకి ఇద్దరు వరల్డ్ కప్ పెట్టిన వన్డే వరల్డ్ కప్ గెలిచి ఇద్దరు క్యాప్టెన్స్ని తెచ్చాడు. కపిల్ దేవ్ అతను కలిసి క్రికెట్ ఆడాడు, కలిసి క్రికెట్ ఆడారు ఇద్దరు ఫ్రమ్ హర్యానా, చట్టాపాటి ఇలా ఇది కామ్లీ సచిన్ లాగిన వాళ్ళిద్దరు కూడా. బట్ కపిల్ చాలా ముందుకు వెళ్ళిపోయాడు, ఇతను అక్కడ ఆగిపోయాడు. సో ఆ జెలసీ కూడా ఉంటుంది కదా సార్ కపిల్ మీద. సో కపిల్కి నేను ఎప్పుడు చెప్పాను, నీకు ఒక్క ట్రోఫీ ఉంది, నా కొడుకు దగ్గర 13 ట్రోఫీలు ఉన్నాయి, నేను జీవితంలో ప్రతి ఒక్కరూ అసహించుకునేలాగా కర్స్ చేసేలాగా చేస్తారని నేను అన్నానని చెప్పి చాలా భాష కూడా సరిగ్గా లేదు. సో ఆ రకమైన భాషలో కపిల్ దేవ్ కూడా అన్నాడు. ఇదంతా అతను ఏదో ఒక కక్ష పెట్టుకొని మనసులో పెట్టుకుని అనడం. కొంతమంది అంటారు యువరాజ్ ఈజ్ షూటింగ్ ఫ్రమ్ ది షోల్డర్ ఆఫ్ హిస్ ఫాదర్, అంటే కొంతమంది అతని తండ్రి భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నాడంటే. కానీ యువరాజ్ ఎప్పుడు ధోని గురించి నెగిటివ్గా మాట్లాడలేదు, ధోని నేను మంచి ఫ్రెండ్స్ అని కొన్ని పాడ్కాస్ట్లో కూడా చెప్పాడు, అంతే తప్ప ఎప్పుడు అతనైతే ఆ మాట ఇంకా నన్ను అడిగితే విరాట్ కోహ్లీ గురించి ఒకసారి అన్నాడు, అంటే తన నాన్ సెలెక్షన్ గురించి తన టీంలో తీసేయడం గురించి కాదు. ఇటీవల కాలం మాట్లాడుతున్నారా మీరు విరాట్ కోహ్లీతో అంటే, లేదు విరాట్ కోహ్లీ ఇప్పుడు బిజీగా ఉంటాడు కదా, నేను ఎక్కువ మాట్లాడలేదు, నాకు తెలిసిన యంగ్ విరాట్ కోహ్లీ చీకు, ఇప్పుడు అతను విరాట్ కోహ్లీ అయిపోయాడు అన్నట్టుగా అన్నాడు, కొంచెం సర్కాస్టిక్గా అన్నాడు. సో ఇప్పుడు అతను పెద్దవాడు అయిపోయాడు మనం అంటాం కదా, ఏంటి మధ్య నాతో అసలు మాట్లాడలేదు, చాలా పెద్దవాడు అయిపోయాను అంటారు కదా, ఆ రకంగా అన్నాడు తప్పిస్తే he never said that so and so is responsible for the decline of my career, నా కెరియర్ ముగిసిపోవడానికి పలానా వాళ్ళు కారణం అని ఎప్పుడు he never said that. So that is the greatness of యువరాజ్ సింగ్ ఎప్పుడు తలెత్తుకుని క్రికెట్ ఆడాడు, అలాగే అతను అన్నాడు. కానీ పలానా వాళ్ళ వల్ల అతను కూడా తెలుసు ఏంటంటే, క్యాన్సర్ తర్వాత అతను మళ్ళీ కంబ్యాక్ కావడమే గొప్ప విషయం. ఆడి బోల్డ్ని మ్యాచ్లు ఆడాడు, ఆ తర్వాత అతని హయ్యెస్ట్ స్కోర్ వచ్చింది. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ టైంలో వచ్చింది 150, ఈ స్కోర్ ఈజ్ హయ్యెస్ట్ వన్డే స్కోర్ ఆఫ్ 150. తర్వాత మరొక 50 కూడా చేశాడు ఆ పీరియడ్లోనే
విరాట్ కోహ్లీ పీరియడ్ 2017లో విరాట్ కోహ్లీ వాజ్ ది కెప్టెన్. సో అతను కంబ్యాక్ కావడం ఒక బోనస్గా అతను భావిస్తాడు పర్సనల్గా. ఏంటంటే ఓకే నేను మళ్ళీ వచ్చాను, బట్ అంత గతంలో ఉన్న సేమ్ ఫోర్స్ నా ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చూపించలేదు. అది అతను హీ నోస్ ప్రిటీ వెల్ దట్ హీ వాజ్ నాట్ ది సేమ్ ప్లేయర్ 2011 నాటి ప్లేయర్ కాదని అతనికి తెలుసు. బట్ యువరాజ్ సింగ్ బీయింగ్ యువరాజ్ సింగ్ అతని టీంలో తీసుకున్నారు, అతనికి ఇచ్చారు. 2013లో బోల్డ్ మ్యాచ్ ఆడాడు. ఐ థింక్ 20 మ్యాచెస్ నేను చెప్పిన 20 మ్యాచెస్ దాకా ఆడాడు, 21 డేస్ ఆడాడు. ఇట్ వాజ్ గివెన్ ఏ లాంగ్ రన్. లేదు అతనికి అడపదడప సంజు శాంసంగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక మ్యాచ్ అక్కడ ఒక మ్యాచ్ ఏం కాదు. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదా, అది అలా జరిగిపోయింది, కొన్ని అలా జరిగిపోయింది. సో దాన్ని నా ఈ వీడియో చేయడం నా ఉద్దేశం ఏంటంటే ధోని సమర్థించడం మరొకటి కాదు. ఎందుకంటే నేను మాహీ మంచోడు కదా అనే వీడియోలో యువరాజ్ సింగ్ విషయంలో ధోని మరింత బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సిన అన్నందుకు ఒకనొక ధోని ఫ్యాన్ అయితే నాకు థ్రెట్స్ కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను నీ ఛానల్ని మొత్తం నేను ఇది చేస్తాను అని చెప్పి థ్రెట్ కూడా చేయడం జరిగింది. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ధోని, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ విరాట్ కోహ్లీ ఫర్ డ్రాపింగ్ హిమ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యువరాజ్ సింగ్ ఇంకా కంటిన్యూ చేయక ఇదంతా అలా జరిగిపోయింది. సో దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. క్యాప్టెన్ ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు, తన పర్ఫార్మింగ్ ప్లేయర్స్ని పెట్టుకోవాలని కోరుకుంటాడు, అంతే కదా. అతను అల్టిమేట్లీ అతను రెస్పాన్సిబుల్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది టీమ్ కాబట్టి ఎవరైతే పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళని పెట్టుకోవాలి, కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలి, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని దాన్ని ఘోరంతలు కొండంతలు చేసేసి నా కొడుకు ఇలా చేశారు. ఇప్పుడు దానివల్ల ఏంటంటే యువరాజ్ సింగ్ ఇప్పుడు కొత్తగా గతంలో తన తండ్రి గురించి చేసిన ఒక పాడ్కాస్ట్లో అన్న మాట కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే మై ఫాదర్ హ్యాస్ ఎ మెంటల్ ఇష్యూ అండ్ హీ హ్యాస్ టు అడ్రస్ ఇట్. దాన్ని అతను ఒప్పుకోవాలి, అది కొంచెం మానసికంగా కొంత ఇబ్బంది ఉంది, మానసిక పరమైన ఇబ్బంది ఉంది అని యువరాజ్ సింగ్ అన్న ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతాం. ఇంకొక పాడ్కాస్ట్లో కూడా చూశాను నేను, ఇంకొక ఇంటర్వ్యూలో, ఏంటి మీ డాడీ నిన్ను స్కేటింగ్ చేస్తుంటే నేను స్కేటింగ్ మాన్పించేస్తే ఆ స్కేట్స్ బయటకు విసిరేసాడు కదా, తర్వాత నువ్వు క్రికెట్ ప్రాక్టీస్ వెళ్ళకపోతే నీ మీద ఒక బకెట్ నీళ్లు గుమ్మరించేసి నేను నిద్ర లేపేవాడు కదంటే నవ్వి ఏమన్నాడంటే అది నిజం అబద్ధం అని చెప్పలేదు. మా నాన్న నన్ను ట్రీట్ చేసినట్టు ఏ ఫాదర్ కూడా మరో కొడుకుని ట్రీట్ చేయకూడదని కోరుకుంటున్నానని ఒకటే మాట. సో చాలా టఫ్గా అతన్ని ట్రైన్ చేశాను. అయితే అది కూడా అన్నాడు ఏంటంటే మా నాన్న నా విషయంలో అంత టఫ్గా ఉన్నాడు కాబట్టి నేను బహుశా ఈరోజు ఇండియాకి ఆడగలిగాను. అతను నాకు ఒక టఫ్ రెజిమెన్, ఒక టఫ్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. నేను చిన్నప్పటి నుంచి నన్ను అలా గట్టిగా మందలించి మరీ క్రికెట్ ఆడించాడు కాబట్టి నేను ఇవాళ ఇండియాకి ఆడి గొప్ప క్రికెట్ అని కాగలిగానని చెప్పాడు. సో ఏంటంటే ఎవరు నోబడీ ఈజ్ బ్లాక్ ఆర్ నోబడీ ఈజ్ వైట్. ధోని ఈజ్ నాట్ టోటలీ 100% కరెక్ట్ ఆర్ సంబడీ ఎల్స్ ఇస్ 100% రాంగ్. ఎవరుగా యువరాజ్ సింగ్ కూడా 100% రాంగ్ ఏం కాదు. కానీ ఇది ప్రతిసారి ఇది ఒక తమాషా అయిపోవడం, ధోని చేయడం నాకెందుకో బాగా అనిపించట్లేదు. సో ఇవి ఫ్యాక్ట్స్ కొన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను నేను, అందుకంటే మరేం కాదు. సో దీంట్లో ఈ విషయంలో మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.